ఈరోజు మనం భాగవతంలో అశ్వత్థామ పరాభవం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రస్తావన భాగవతంలో ఉంటుంది. అయితే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు గెలిచారు. అలా గెలిచిన తర్వాత కౌరవుల్లో అందరూ చాలామంది చచ్చిపోయారు. అశ్వత్థామ మాత్రం బ్రతికి ఉన్నాడు. తన తండ్రి అయిన అంటే పాండవులకి కౌరవులకి కూడా గురువు అయిన ద్రోణాచార్యులు వారు కూడా చనిపోయారు. ద్రోణాచార్యుల యొక్క కుమారుడు అశ్వత్థామ. అయితే దుర్యోధనుడు కూడా చనిపోయిన తర్వాత దుర్యోధనుడు ఇంకా కనుఊపిరితో ఉన్నప్పుడు ఈ అశ్వత్థామ వెళ్ళి పలకరించినప్పుడు దుర్యోధనుడికి ఇంకా కక్ష ఉంటుందట. నేను ఎందుకు ఇలా చనిపోయాను అంటే నేను అధర్మం పాటిస్తున్నాను కాబట్టి నేను చనిపోయాను అన్న విచక్షణ జ్ఞానం మాత్రం అప్పుడు కూడా కలగలేదట. నాకు ఎలాగైనా ఇంకా కక్ష తీరలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ పాండవులు సంతోషంగా ఉండకూడదు అని మరీ చెప్తాట అశ్వత్థామతో. ఎందుకంటే అశ్వత్థామే మిగిలి ఉన్నాడు కదా. అయితే ఇది కూడా మనసులో పెట్టుకుని అలాగే తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారిని కూడా పాండవులు మరి అర్జునుడు చంపడం జరుగుతుంది కదా. మరి అటువంటి సమయంలో ఈ అశ్వత్థామ చాలా చెడ్డమని ఒకటి చేస్తాడు. అదేంటి అంటే శిబిరాలలో అంటే అప్పటికి ఇంకా యుద్ధమైంది, ఎవరూ మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానాలకి ఇంకా వెళ్ళలేదు. అటువంటి సమయంలో ఉప పాండవులు అంటే పాండవుల యొక్క కుమారులు వాళ్ళు యుద్ధానికి కూడా రాలేదు, యుద్ధం కూడా చేయలేదు. వాళ్ళు అర్ధరాత్రి వేళ పడుకుని ఉన్న సమయంలో శిబిరానికి వచ్చి మామూలుగా అయితే అర్జునుడితోనూ భీముడితోనూ యుద్ధం చెయ్యలేడు కదా అశ్వత్థామ. కాబట్టి అలా వచ్చి ఉప పాండవుల్ని అంటే పాండవుల యొక్క 5 కుమారుల్ని కూడా నరికి చంపేశాట. వాళ్ళు పాపం నిద్రలో ఉన్నారు. నిద్రావస్థలో ఉన్న వాళ్లను చంపేశాడు. చంపేసి వెంటనే మాయమైపోయాడు. ఇది చూసిన ద్రౌపది విలవిలలాడిపోయింది. ఎందుకంటే తల్లి హృదయం ఎలా ఉంటుంది. వాళ్ళు యుద్ధం కూడా చెయ్యలేదు. అంటే యుద్ధంలో ఓడిపోయారంటే అది వేరే విషయం, యుద్ధంలో చనిపోయారంటే వేరే విషయం. కానీ అశ్వత్థామను వాళ్ళు ఏం చెయ్యలేదు. అశ్వత్థామను వీళ్ళు కూడా ఏమీ చేయలేదు, విడిచిపెట్టేశారు. అటువంటి అశ్వత్థామ ఏమీ చెయ్యలేక నేరుగా ఇలా పడుకున్నప్పుడు వాళ్ళని చంపటం ఇది చాలా చెడ్డ పని. అంటే అలా చంపి వెళ్ళిపోయాడు. ద్రౌపది ఏడుస్తోంది. పాండవులు శోకంతో మిగిలిపోయారు. వాళ్ళు గెలిచారు అనే ఆనందం కూడా వాళ్ళకి లేదు. 5 కుమారులు కూడా చనిపోయారు. అయితే అటువంటి సమయంలో చాలా కోపంతో అర్జునుడు నేను ఎలాగైనా ఈ అశ్వత్థామను చంపేస్తాను అనేటట్టుగా గబగబా రథం ఎక్కుతూ ఉంటే అదే రథాన్ని కృష్ణుడు కూడా ఎక్కి పద అంతు చూద్దాం అని ఇద్దరు వెళతారట. ఆ సమయంలో అశ్వత్థామకు కబురు వస్తుంది. అయ్య బాబాయ్ ఇప్పుడు అర్జునుడు వస్తున్నాడు. చేసిన పని చేసేశాడు కానీ భయం. ఎందుకు అంటే యుద్ధం చేయలేడుగా అర్జునుడితో. అర్జునుడు ఎదురుగా వచ్చాడు. వచ్చిన తర్వాత అశ్వత్థామ యుద్ధం చేయడానికి సిద్ధపడి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేశాట. అశ్వత్థామకు తన తండ్రి అయిన ద్రోణాచార్యులు వారు బ్రహ్మాస్త్రం విడిచిపెట్టడమే చెప్పారు, ఉపసంహారం చెప్పలేదు. విడిచిపెట్టేశాడు. ఆ బ్రహ్మాస్త్రం అన్నది ఏదో ఒక చిన్న రాయో లేకపోతే వస్తువు కాదు, అలా విసిరేస్తే ఏదో ఒకరికి తగిలిందని. సృష్టిలో కూడా చాలా అల్లకల్లోలం అయిపోతుంది, ప్రకృతిలో మార్పు జరుగుతుంది. అది చూసిన కృష్ణ పరమాత్మ బ్రహ్మాస్త్రం వేశాడు కాబట్టి అర్జున నువ్వు కూడా బ్రహ్మాస్త్రమే వెయ్యాలి, తప్పదు, ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి ఇంకొకటి సాధ్యం కాదు అని బ్రహ్మాస్త్రం వెయ్యమంటే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేస్తాడు. అప్పుడు ఈ 2 బ్రహ్మాస్త్రాలు కూడా అక్కడ కొట్టుకుని అది ఇదైపోతుంది. అయితే ఒక బ్రహ్మాస్త్రాన్నే తట్టుకోవడం కష్టం. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రకృతి అల్లకల్లోలం అయిపోతుంది, బ్రహ్మాస్త్రానికి అటువంటి శక్తి ఉంటుంది. మరి ఇది అలాగే ఇక్కడి నుంచి అర్జునుడు విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రం. వీటి వల్ల అక్కడ దగ్గరలో ఉన్న ఋషులు మునులు అలాగే ప్రకృతిలో ఉన్న జీవులు అవన్నీ కూడా బెంగపెట్టుకున్నాయట. ప్రకృతిలో ఒక మార్పు వచ్చేసిందట. ఇప్పుడు కృష్ణుడు అంటాడు అశ్వత్థామకు ఉపసంహారం చేయడం రాదు, అందుకని అర్జున ఇప్పుడు నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రం వేశావు కానీ ఇప్పుడు దీనివల్ల అందరికీ కూడా ఇబ్బంది, అందుకని వద్దు, ఈ రెండింటినీ కూడా నువ్వు ఉపసంహారం చెయ్యన్నారు. ఈ విద్య కేవలం అర్జునుడికే నేర్పిస్తారు ద్రోణాచార్యులు వారు. తన కుమారుడు అశ్వత్థామ ఆయన నేర్పించలేదు. ఎందుకు అంటే గురుస్థానంలో ఉంటూ ఎవరికి యోగ్యత ఉందో వాళ్ళకే చెప్పాలి. అర్జునుడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని పాటిస్తాడు. అటువంటి అర్జునుడికే నేర్పించాడు కానీ కుమారుడికి నేర్పించలేదు. మొత్తానికి ఈ 2 బ్రహ్మాస్త్రాలను కూడా ఉపసంహారం చేసేసి కోపంతో ఈ అశ్వత్థామను పట్టుకుని రథం ఎక్కించుకుని తీసుకుని వచ్చి తన శిబిరం దగ్గర ద్రౌపది కాళ్ళ మీద పడేశాట. ఏం శిక్ష వేస్తావో వేసుకోవని. ద్రౌపది కూడా కోపంతో తన్నడమో కొట్టడమో చంపడమో చెయ్యలేదు. తను ఎంత వినయంతో మాట్లాడిందంటే గురుపుత్రుడివి నువ్వు,
మా గురువు గారు, అంతే కదా, ద్రోణాచార్యుల వారు అందరికీ గురువే. అటువంటి గురువు అంటే తండ్రి స్థానంలో ఉన్నవాడు. గురువు చనిపోయిన తర్వాత ఆ గురు స్థానంలో తన కొడుకు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు గురుస్థానంలో కనిపిస్తున్నావు. నిన్ను చంపటం అన్నది మాకు ధర్మం కాదు. ఇప్పుడు కూడా నిన్ను చూసి నమస్కారం చేయబుద్ధి అవుతోంది, కానీ నీకు ఎలా చంపబుద్ధి అయింది? నా కుమారులు నీతో యుద్ధం చేశారా? లేదు. ఏం చేశారు? వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా పడుకుని ఉన్న వాళ్ళని నువ్వు అలా చంపావు కదా, ఇది నీకు శోభని ఇస్తుందా? మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుందా? ఎందుకంటే అతను ఎప్పుడూ ఇటువంటి కుట్రతో లేరు కదా అని చెప్తుందట ద్రౌపది. కానీ వాళ్ళు చంపరు. అది వాళ్ళకి ఉన్న, వాళ్ళు పాటించిన ధర్మం. ఎందుకంటే గురుపుత్రుడు బ్రాహ్మణుడు, ఈ కారణంగా మేము చంపం, అతను ఎటువంటి ప్రవర్తనతో ఉన్నా కూడా చంపము అని విడిచిపెట్టేస్తాట అర్జునుడు. అంటే గిరగిరా ఈడ్చుకు వస్తాడు, పూర్తిగా ముండనం చేసేసి, అంటే జుట్టు మొత్తం తీసేసి ఆ శిరస్సు మధ్య భాగంలో అశ్వత్థామకు ఒక మణి ఉంటుందట. దానివల్ల విశేషమైన కాంతి శక్తి, ఆ మణిని బయటికి తీసేస్తాడట. ఇక శక్తిహీనంగా నువ్వు బతుకు, కాంతిహీనంగా ఉండు, నిర్జీవంగా ఉండు అని కృష్ణుడు కూడా శపిస్తాడు. కాబట్టి అశ్వత్థామ ఆ సమయంలో అశ్వత్థామను చంపకుండా ధర్మాన్ని పాటిస్తూ తన శిరస్సులోంచి మణిని తీసేసి చచ్చిపోయేటట్టుగా చేసేస్తాడు అర్జునుడు. ఇది అర్జునుడు పాటించిన ధర్మం. దీన్ని చూసి కృష్ణుడు మురిసిపోయాడు. మరి ఆ తరువాత ఇంకా ఎటువంటి అంశాలు ఉంటాయి ఈ భాగవతంలో, ముఖ్యంగా అశ్వత్థామకు సంబంధించి తర్వాత మనం చెప్పుకుందాం.